మా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే చెప్పామో చెప్పినట్లుగా సంక్షేమాన్ని అభివృద్ధిని పేద ప్రజలకి రాష్ట్ర ప్రజలకి అందించే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. గత ప్రభుత్వంలో సంక్షేమాన్ని కొద్దిమందికే కుదించారు, పూర్తి స్థాయిలో చేయలేదు. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తీసుకుంటే ఎన్నికల ముందు నుంచే చెప్పిన రోజు నుంచే మనం ఈ సంక్షేమం ఇవ్వడం జరిగింది. 63 లక్షల మందికి ప్రతి నెల కూడా 2,700 కోట్ల రూపాయలు పెంచిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఇస్తున్నాం. దీపం 2 పథకం కింద కూడాను మనం అందరికీ కూడా అర్హత ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి కూడా 3 సిలిండర్ అనేది ఇవ్వడం జరిగింది. అన్నదాత సుఖీభవ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ ఏ రాష్ట్రం చేయని విధంగా సంవత్సరానికి 20,000 ఇప్పటికే 14,000 అకౌంట్లో జమ చేయడం జరిగింది. సంవత్సరానికి 20,000 అనేది రాష్ట్రంలో మనం మాత్రమే ఇస్తున్నాం, మిగతా దేశంలో ఎవరు ఇవ్వనట్టుగా ఇస్తున్నాం. తల్లికి వందనం కూడా ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఈ రోజున అంత వారి అకౌంట్లో 15,000 రూపాయల లెక్కన మనం చేస్తూ ఉన్నాం. దేశంలో కూడా ఇలాంటి సంక్షేమం ఇస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఇస్తూ ఉంది. ఒకసారి చూసుకుంటే దీనివల్ల డ్రాప్ అవుట్స్ జరిగాయి. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఈ మధ్యనే పాపులేషన్ మేనేజ్మెంట్ గురించి ప్రకటన ఇచ్చారు. పాపులేషన్ మేనేజ్మెంట్లో కూడా కీలకంగా ఈ అన్నదాత సుఖీభావ కూడా ఉండబోతుందనే దానికి చక్కటి నిదర్శనం కూడా తెలియజేసుకుంటూ ఈరోజు ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రతి ఒక్క సంక్షేమాన్ని కూడా ప్రతి ఒక్క లబ్ధిదారుడికి కులము మతము పార్టీ ఎలాంటివి చూడకుండా అందించాలనేది మా ముఖ్యమంత్రి గారి ఆలోచన. అందులో భాగంగానే P4 విధానం తీసుకొచ్చారు. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ తీసుకున్నారు. దీని ద్వారా బంగారు కుటుంబాలని మార్గదర్శకులతో కలిపి ఆ కుటుంబాలలో ఆర్థికంగా వారిని సాధికారత సాధించేందుకోసం ముఖ్యమంత్రి గారు కృషి చేస్తూ ఉన్నారు. ప్రతి కుటుంబానికి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ ఉండాలి అనే విధంగా మనం ముందుకు పోతా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు ప్రతి కుటుంబంలో కూడా అభివృద్ధి ఆర్థికత ఉండాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నారు. ఈరోజు తీసుకుంటే భారతదేశంలో కానీ ఇంతకుముందు మన రాష్ట్రంలో చేసినటువంటి ప్రభుత్వాలు కానీ ఎవరు ఇవ్వని విధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చాలామంది పేదలకు వాళ్ళ ఆరోగ్య ఖర్చుల కోసం ఆ కుటుంబాలు చిన్నాభిన్నం కాకూడదు, ఇది వ్యాధి వచ్చింది హాస్పిటల్ పాలయ్యారు ప్రాణాలు దక్కించుకున్నారు కానీ ఆ కుటుంబాలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో దాదాపుగా వందలాది కోట్ల రూపాయలు ఆర్థిక సీఎం సహాయం నుంచి ఇవ్వడం జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి గారు దీని నుంచే సంజీవని పథకంలోకి మనం తీసుకొస్తున్నారు. ఈరోజు కుప్పం అదేవిధంగా చిత్తూరు జిల్లాలో అమలు చేశారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం అమలు చేయబోతా ఉన్నారు. ప్రతి కుటుంబానికి కూడా 25 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ప్రభుత్వం అందజేయడం ఉద్దేశం కూడా పేదలు ఆరోగ్యంగా ఆనందంగా సంతోషదాయంగా ఉండాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఈరోజు గత ప్రభుత్వం ఒక దిశా నిర్దేశం లేకుండా సచివాలయ వ్యవస్థ అని చెప్పేసి ఆ ఉద్యోగస్తులకి ఎలాంటి కూడా ప్రయోజనాలు భరోసాలు లేకుండా చేస్తే మేము వారికి స్కేల్తో పాటు వారికి ప్రమోషన్ ఛానల్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. దీని వ్యవస్థ కూడా ఎవరికైతే సేవలు అందలేదో వారందరికీ కూడా సేవలు అందించాలి, మెరుగైన నాణ్యమైనటువంటి సేవలు అందించాలనే ఉద్దేశంతో స్వర్ణగ్రామ కార్యాలయాలుగా వాటిని మార్పు చేయడం జరిగింది. స్వర్ణగ్రామం, స్వర్ణ వార్డులుగా మార్చాం. దీనిలో కూడా నైపుణ్యం ద్వారా వాళ్ళ యొక్క స్కిల్స్ని ఇంప్రూవ్ చేస్తున్నాం. కౌశలం ద్వారా వారికి ఉద్యోగాలు కూడా కల్పించడం జరిగింది. మన రాష్ట్రంలోనే కౌశలం ద్వారా ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. ఈ వ్యవస్థ ద్వారా స్వర్ణాంధ్ర సాధనకి ఒక ప్రాథమికంగా కేంద్రాలుగా వీటిని ముందుగా మేము తీసుకెళ్తున్నాం. విజన్ 47 సాధించేంత వరకు కూడా ఈ స్వర్ణాంధ్ర, స్వర్ణ వార్డు, స్వర్ణ గ్రామ కార్యాలని మేము రూపిస్తున్నామని కూడా తెలియజేస్తూ వీటి మీద పర్యవేక్షణ కోసం 3 టైర్ సిస్టమ్ కూడా తీసుకొని రావడం జరిగింది. మండల స్వర్ణగ్రామ వార్డు అధికారిని, జిల్లా స్థాయిలో జిల్లా స్వర్ణగ్రామ వార్డు అధికారిని, అదేవిధంగా పట్టణాలకు వచ్చేసరికి అర్బన్ లోకల్ బాడీ స్వర్ణ వార్డు అధికారులు కూడా మనం నియామకం చేసుకోవటం, వారి కార్యాలయాలను కూడా స్ట్రెంగ్త్ చేసుకోవడం కూడా జరిగింది. వారితో పాటుగా ఆ స్టేషనరీకి, ఇంటర్నెట్ కూడా సిబ్బంది మీద భారం పడకుండా నెలకు 1,000 రూపాయలు ఒక్కొక్క స్వర్ణగ్రామం, స్వర్ణ వార్డు కూడా మేము కేటాయించడం జరిగింది. ఇంతేకాకుండా మనం వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులకి ఈరోజు మా ముఖ్యమంత్రి, మా యువ నాయకులు, అదేవిధంగా మానవ వనరుల శాఖ మంత్రి లోకేష్ గారు చాలా చర్యలు తీసుకోవడం జరిగింది. పుస్తకాలు కానీ సరళీకృతం చేసి గుణాత్మక విద్యని అందించే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ పెట్టుకోవడం కావచ్చు, అదేవిధంగా లీప్ మోడల్ ఎడ్యుకేషన్ తీసుకొని రావడం కావచ్చు, వీటన్నిటి ద్వారా భవిష్యత్తులో మన ఆంధ్రప్రదేశ్లో చదివే విద్యార్థులు ఉన్నత శిఖరాల్లో ఉండాలనేది తెలియజేస్తుంటే ఈరోజు సర్వశిక్ష వాళ్ళు
ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుంది అని సర్వశిక్ష చెందిన కేంద్ర స్థాయి అధికారులు అభినందించారంటే మా విద్యాశాఖ మంత్రుల యొక్క కృషిని చొరవని కూడా మనం ఇక్కడ అభినందించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఉప ముఖ్యమంత్రి గారు ఒకేసారి మన పల్లెబాట ద్వారా మనకి గ్రామ సభలు నిర్వహించి రికార్డు సృష్టించి పల్లెబాట 2 ద్వారా గ్రామాల్లో సిమెంట్ రోడ్లని అదేవిధంగా శాసకీయ నిధుల ద్వారా రోడ్లను కూడా తీసుకొస్తున్నారంటే ఈ ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధికి కూడా ఎంత ప్రాధాన్యత ఇస్తుందో తెలియజేస్తున్నాం. గ్రామాల్లోకి వెళ్తే కొద్ది రోజులు ఆలస్యం అయితే ప్రజలు అడుగుతున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు డెవలప్మెంట్ కనిపించాలి, ఈ సిమెంట్ రోడ్లే లేదు, కాలువలే లేదు, రోడ్లే లేదని చెప్పి అడిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాటన్నిటికీ సమాధానం చెప్తూ ఈరోజు మనం అభివృద్ధి పదంలో తీసుకెళ్తా ఉన్నాం. అంటే ప్రజల్లో కూడా ఈ ప్రభుత్వం మీద, ఈ ముఖ్యమంత్రి మీద ఉన్నటువంటి చిత్తశుద్ధిని, విశ్వాసం, అభివృద్ధిని, సంక్షేమాన్ని అందించే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అనే విషయాన్ని, ప్రజల్లో ఉన్నటువంటి విషయాన్ని కూడా మీకు తెలియజేసుకుంటూ ఈరోజు రెవెన్యూలో కూడా మీకు సరిహద్దు రాళ్ళ మీద కూడా 750 కోట్లు పెట్టి తన బొమ్మలు తన పేర్లతో వేసుకున్న పరిస్థితులు వస్తే ఈరోజు ఎవరి భూమి వారిది, ఆస్తి అనేది ఒక సెంటిమెంట్తో కూడుకుందని చెప్పి ఒక రైతు బిడ్డగా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఆ విధంగా రెవెన్యూ సమస్యల పరిష్కారం కూడా ముందు తీసుకుంటూ గత ముఖ్యమంత్రి ఆ రోజు మాజీ మంత్రి గారు సభలో కూడా చెప్పారు, వాళ్ళ బొమ్మలు పెట్టుకోవాలనే ఉద్దేశంతో హేళనగా వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గురించి కూడా మాట్లాడినటువంటి చరిత్ర మీకు తర్వాత ఎవరో పెట్టని అదే ఉద్దేశంతో పట్టాదారు పాస్ పుస్తకాల మీద కావచ్చు, హద్దురాళ్ళ మీద కావచ్చు, వాళ్ళ బొమ్మలో పేర్లు పెట్టుకున్నటువంటి చరిత్ర ఈరోజు చూసాం. వాళ్ళ బొమ్మలు ఉన్నాయి కానీ వాళ్ళు లేరు. అందుకే మా ముఖ్యమంత్రి గారు ఆస్తి మీద పట్టాదారు రాజముద్రతో కూడినటువంటి పాస్ పుస్తకాలు ఇవ్వాలని చెప్పి ముందుకెళ్తున్నారు. విశాఖపట్నం ఎకనామిక్ జోన్ని అభివృద్ధి చేస్తూ ఈ రోజున విశాఖపట్నంతో పాటు అమరావతి జోను, తిరుపతి జోన్ కూడా ఏర్పాటు చేసి వాళ్ళే ప్రభుత్వం ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగింది. దీంతోపాటు విశాఖపట్నంలో గ్లోబల్ హబ్గా ఈరోజు గూగుల్ డేటా కావచ్చు, రిలయన్స్ డేటా కావచ్చు, ఇవన్నీ తీస్తూ మనం మూత వేస్తామన్నటువంటి గత ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ మూత వేస్తామంటే ఈరోజు లాభాల బాటలో కూడా తీసుకొచ్చి పరిశ్రమను అదేవిధంగా కార్మికులకు కూడా అండగా ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం తెలియజేసుకుంటూ చెప్పినవే కాకుండా చెప్పకుండా కూడా మనం తెలియజేసుకుంటూ ఎస్సీ వర్గీకరణ చెప్పిన దాని ప్రకారం మా ప్రభుత్వం కట్టుబడి చేయడం జరిగింది. అదేవిధంగా బీసీల రిజర్వేషన్ కూడా కట్టుబడినాం. దానికోసం డెడికేటెడ్ కమిషన్ కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగిందని తెలియజేసుకుంటూ మా ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమం కోసం కట్టుబడి ఉంది. పేద వర్గాల ఉన్నతికి, పేదల యొక్క అభ్యున్నతికి మా ప్రభుత్వం ఉన్నదని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.